హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ డైలీ హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్. దిస్ ఈజ్ సంతోష్ కోక. ఈరోజు 19th Jan 2026 సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి చూద్దాం. నేటి నుంచి అమలు కానున్న ఇజ్రాయెల్ గాజా కాల్పుల విరమణకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్. సరిహద్దు ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు ఇవ్వడం క్యాన్సర్తో సమానమని ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ రిలేటెడ్గా మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్ ఇంపార్టెంట్ టాపిక్గా చూద్దాం. స్వమిత్వ పథకం ద్వారా 65 లక్షల కార్డులను అందజేసిన ప్రధానమంత్రికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్. వచ్చే 5 ఏళ్లలో భారత ఆటోమొబైల్ పరిశ్రమ ప్రపంచంలోనే నెంబర్ 1 కానుందా అనే కంటెక్స్లో ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ శస్త్రచికిత్స సంబంధించి టెలి రోబోటిక్ వ్యవస్థ ఎస్ఎస్ఐ మంత్ర గురించి కూడా ఈరోజు చూద్దాం. రైట్. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఇజ్రాయెల్ గాజా సీజ్ ఫైర్ టు గో ఇన్ టు ఎఫెక్ట్ టుడే, అఫీషియల్స్ సే. సో ఇక్కడ ముఖ్యంగా రీసెంట్గా కొన్ని రోజుల నుంచి ఈ గాజా సీజ్ ఫైర్ సంబంధించి మనం అప్డేట్గా చూస్తున్నాం. సో ఇంపార్టెంట్ ఇష్యూస్ సంబంధించి ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్ మనం ఈ టాపిక్ అనేది కవర్ చేసుకుంటాం. కంటెక్స్ట్ అనేది మనం ఇక్కడ చూస్తే ఈ గాజా ఇజ్రాయెల్ సీజ్ ఫైర్ అనేది మనకి ఈ రోజు నుంచి అమల్లోకి రాబోతుంది. సో ఈ సీజ్ ఫైర్ అనౌన్స్మెంట్ సంబంధించి ఇక్కడ ప్రధానంగా ఫోకస్ చేస్తే కాల్పుల విరమణ ప్రకటన అనేది ఇక్కడ ఖతార్ ప్రకటించింది. ముఖ్యంగా ఈరోజు అంటే ఆదివారం స్థానిక సమయానికి సంబంధించి 8:30 మార్నింగే హమాస్ ఇజ్రాయెల్ మధ్య ఈ కాల్పుల విరమణ అనేది ప్రారంభమవుతుందని చెప్పింది. రైట్. సో అయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలి. సో హమాస్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ సంబంధించి మనం చూసుకుంటే ఈ దీర్ఘకాలిక సంఘర్షణ అనేది ఏదైతే ఉందో పౌరులపై చాలా ప్రభావం అయితే కాలానుగుణంగా తీవ్రతరం అయిందనేది మనం చూసాం. రైట్. సో అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ కాల్పుల విరమణకు సంబంధించి మనం మాట్లాడుకుంటే మానవతా సహాయం కావచ్చు, అంతర్జాతీయ ప్రయత్నాలకు దారితీయడం మనం చూసాం. రైట్. అయితే ఇందులో మీడియేటర్స్ రోల్ ఏంటి, మీడియేటర్స్ యొక్క పాత్రకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఖతార్ వంటి దేశాలు తరచుగా చర్చలు, కాల్పుల విరమణ ఒప్పందాలను సులభతరం చేయడానికి మధ్యవర్తులుగా ఇక్కడ వ్యవహరిస్తాయి జనరల్గా. రైట్. సో అయితే ఇక్కడ రిలవెంట్ ఎగ్జాంపుల్స్ కూడా మనం చూస్తే గతంలో సీజ్ ఫైర్ ఎఫర్ట్స్ సంబంధించి మనం చూస్తే ఈజిప్ట్ మరియు యుఎస్కి సంబంధించి కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. రైట్. వీళ్ళిద్దరు మధ్యవర్తిత్వం చేసిన 2021 సంధి ఏదైతే ఉందో మునుపటి కాల్పుల విరమణలో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య ఈ ఒప్పందాల పునరావృత స్వభావాన్ని మనం ఇక్కడ స్పష్టం చేయొచ్చు. రైట్. సో అయితే ఈ విధంగానే కొన్ని మీడియేషన్ అనేవి జరుగుతూ ఉంటాయి. అయితే కొన్ని ఇప్పుడు జరుగుతున్న విరమణ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఒప్పందం ఏదైతే ఉందో సీజ్ ఫైర్కి సంబంధించి కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి. ఆ కండిషన్స్ మనం చూస్తే గతంలో అంగీకరించినట్లుగానే విడుదల చేయాల్సిన బందీల పేర్లను ఇజ్రాయెల్ అందుకుంటేనే ఈ కాల్పుల విరమణ కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ ప్రియం ఎవరైతే ఉన్నారో బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా నొక్కి చెప్పినట్టు చూసాం మనం. రైట్. అయితే దీంట్లో జాప్యం కూడా ఏర్పడింది. ఎందుకంటే దీనికి సంబంధించిన వెంటనే ప్రతిస్పందన అనేది మనం చూస్తే హమాస్ నుండి బందీల జాబితాను అందుకోవడంలో ఆలస్యం జరగడం ఇక్కడ మనం చూడొచ్చు. ఇది ముఖ్యంగా ఖతార్కు పంపబడింది. ముఖ్యంగా ఫస్ట్ ఖతార్కి పంపడం చూసాం. నెతన్యాహు ప్రకటన తర్వాత ఈ హమాస్ లేదా ఖతార్ నుంచి తక్షణ ప్రతిస్పందన అయితే రాకపోవడం కూడా ఇక్కడ గమనార్హం. రైట్. అయితే ఇక్కడ క్యాబినెట్ అప్రూవల్ కూడా ఇజ్రాయెల్కి సంబంధించి క్యాబినెట్ అప్రూవల్ కూడా వచ్చింది. అది మనం కూడా చూసాం. రైట్. యూదుల సభాత్ సందర్భంగా ఇక్కడ జరిగిన అసాధారణ సమావేశంలో ఇజ్రాయెల్ మంత్రివర్గ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇక్కడ ఆమోదించడం కూడా మనం చూసాం. రైట్. సో ఈ రోజు నుంచి అయితే ఈ సీజ్ ఫైర్ ఏదైతే ఉందో అమల్లోకి రాబోతుంది చూడాలి. రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, క్యాన్సర్ ఆఫ్ టెర్రరిజం ఈజ్ కన్జ్యూమింగ్ బాడీ పొలిటిక్ ఆఫ్ పాకిస్తాన్. ఇక్కడ ఉగ్రవాద క్యాన్సర్ అనేది పాకిస్తాన్ రాజకీయాలను తినేస్తుందని స్పష్టంగా ఇక్కడ చెప్తున్నారు జైశంకర్ గారు. సో ఇది కూడా మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్ కవర్ చేసుకోవచ్చు. ఇక్కడ కంటెక్స్ట్ అనేది చూసుకుంటే ముఖ్యంగా క్రాస్ బార్డర్ టెర్రరిజం అండ్ పాకిస్తాన్కి సంబంధించి అంటే సరిహద్దు ఉగ్రవాదం పాకిస్తాన్కి సంబంధించి ఇక్కడ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ గారి స్టేట్మెంట్ రూపంలో మనం ఇక్కడ చూడొచ్చు. అంటే సరిహద్దు ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు ఇవ్వడం దాని సొంత రాజకీయ నిర్మాణానికి క్యాన్సర్ తీసుకురావడం వంటిదే అని పోల్చి చెప్పడం జరిగింది. అయితే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని విడిచిపెట్టడంలో ఉపఖండం యొక్క ఉమ్మడి ఆసక్తిని కూడా ఈ మంత్రి గారు నొక్కి చెప్పడం అనేది ఇక్కడ ప్రత్యేకించి చెప్పొచ్చు. అయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ టాపిక్ సంబంధించి మనం కొన్ని ముఖ్యమైన అంశాలు తెలుసుకోవాలి. అంటే ఉగ్రవాదాన్ని ముఖ్యంగా మనకి జమ్మూ కాశ్మీర్లో ప్రోత్సహించడంలో పాకిస్తాన్ ప్రమేయాన్ని భారత్ ఎప్పుడు ఎత్తి చూపిస్తూ ఉంటుంది, మనకు తెలిసేది. అయితే ఇండో పాకిస్తాన్ సంబంధాలను ప్రభావితం చేసే ప్రధాన సమస్య ఏదైనా ఉందంటే ఇది టెర్రరిజం లేదా ఉగ్రవాదమనే చెప్పుకోవచ్చు. రైట్. అయితే ఇందులో ముఖ్యంగా మనం క్రాస్ బార్డర్ టెర్రరిజం గురించి మనం ఇక్కడ తెలుసుకోవాలి. రైట్. సో అయితే పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్, పాకిస్తాన్ ఐఎస్ఐ ఏదైతే ఉందో అది ముఖ్యంగా ఈ జైష్ ఈ మహమ్మద్
కావచ్చు, అదేవిధంగా లష్కర్ ఈ తైబా కావచ్చు, ఇలాంటి ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇస్తుందన్న ఆరోపణలు కూడా మనకున్నాయి. అదేవిధంగా ఒక పక్క మనకి ఇండియా చైనా బోర్డర్ టెన్షన్స్ సంబంధించి కూడా ఇతను చెప్పారు. ప్రత్యేకించి ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మాట్లాడుకుంటే భారతదేశం చైనా సరిహద్దు ఉద్రిక్తతలకు సంబంధించి 1967 చైనా భారత యుద్ధం తర్వాత ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఒక ప్రధాన అంశంగా మారిందని, ఇటీవల ఘర్షణలు కూడా దాన్ని తీవ్రతరం పెంచాయి అనేది కూడా ఇక్కడ చెప్పారు. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా రిలవెంట్ ఎగ్జాంపుల్స్ పరంగా మనం బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్గా చెప్పాల్సింది ఏంటంటే నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అనేది దాని గురించి మనం ఇక్కడ కంపల్సరీ మాట్లాడాలి, రైట్. సో అంటే శ్రీలంక కావచ్చు, నేపాల్ కావచ్చు, భూటాన్ వంటి పొరుగు దేశాలతో భారతదేశం యొక్క చురుకైన సహకారం కావచ్చు, ఇది ఈ ప్రాంతం, ఈ రీజియన్ ఏదైతే ఉందో దాని స్థిరత్వాన్ని, సహకారాన్ని లక్ష్యంగా పెట్టుకుని మనం ముందుకెళ్తుంది ఈ పాలసీ విధానం, రైట్. సో అయితే ఇక్కడ ఇండియా చైనా రిలేషన్స్ పరంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది ఇక్కడ చూస్తే చైనా యొక్క పెరుగుతున్న సైనిక ఆర్థిక సామర్థ్యాలకు భారతదేశం సిద్ధమవుతుంది ఎదుర్కోవడానికి. అదేవిధంగా 2020 తర్వాత సరిహద్దు ఉద్రిక్తతలు మనకి పెరిగాయి. ముఖ్యంగా గ్యాల్వన్ లోయకి సంబంధించి ఉద్రిక్తలు ఏవైతే ఘర్షణ సంబంధాలను దెబ్బతీయడం కూడా మనం చూసాం, రైట్. సో అయితే హిస్టారికల్ కంటెక్స్ట్లో మనం ఇక్కడ మాట్లాడాలంటే ముఖ్యంగా సరిహద్దు వివాదం కావచ్చు, చారిత్రక సామాను కావచ్చు, విభిన్న రాజకీయ వ్యవస్థలు కావచ్చు, ఈ సంక్లిష్టమైన సంబంధాలను కలిగి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ గత ఆదర్శవాద విధానాలు సహకారం, పోటీని సమతుల్యం చేయడంలో విఫలమయ్యాయని చెప్పొచ్చు, రైట్. సో ఇప్పుడు ఏం చేయబోతున్నారు అనేది మనకి ఇంపార్టెంట్. అయితే ఇండియా రోల్ ఏంటి, ముఖ్యంగా ఈ నైబర్హుడ్ సంబంధించి ఇండియా పాత్ర ఏంటి అనేది ఇక్కడ ప్రధానంగా తెలుసుకోవాలి. ముఖ్యంగా నైబర్హుడ్ అంటే పొరుగు దేశాలకు సంబంధించి పునర్నిర్మించడం అనేది ప్రథమంగా ఫోకస్ చేస్తాం. అంటే ఈ భారతదేశ ఉపఖండానికి సంబంధించి మనం చూస్తే ఈ ఖండం విభజన తర్వాత భారతదేశం అనేది కనెక్టివిటీ, అదేవిధంగా వాణిజ్యం, దాంతోపాటు పెట్టుబడులపై దృష్టి పెట్టడం కావచ్చు, రైట్. సో ఈ వీటి మీద దృష్టి సారించి పొరుగువారి పట్ల అంటే పొరుగు దేశాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల ఉదారమైన విధానాన్ని అవలంబించడం మనం చూసాం, రైట్. ఇది ఒక పాయింట్. ఎగ్జాంపుల్ అనేది ఇక్కడ చూస్తే మౌలిక సదుపాయాలు కావచ్చు, ఇంధనం కావచ్చు, కనెక్టివిటీ ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వడం ద్వారా శ్రీలంకతో భారతదేశ స్నేహపూర్వక సంబంధాల ఉదాహరణగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. శ్రీలంక ఇండియా రిలేషన్స్, ఈ మధ్య శ్రీలంక ఎకానమీ ఫాల్ డౌన్ అయినప్పుడు మనం చేసిన హెల్ప్ గురించి కూడా మనం చేయొచ్చు, రైట్. సో ఇది నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ స్వామిత్వ స్కీమ్. పిఎం హ్యాండ్స్ అవుట్ 65 lakh కార్డ్స్ అనేది ఇక్కడ మనకి కంటెక్స్ట్ రూపంలో చూసుకోవచ్చు. ఇది గవర్నెన్స్ అంశానికి సంబంధించింది సబ్జెక్ట్, రైట్. సో అయితే ఇక్కడ ఈ స్వామిత్వ స్కీమ్ సంబంధించి ముందుగా ఓవర్వ్యూ అనేది ఒకసారి ఫస్ట్ చూద్దాం. ఈ స్వామిత్వ అంటే ఫుల్ ఫామ్ ఇక్కడ సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రొవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్. ఈ స్కీమ్స్ సంబంధించి ఫుల్ ఫామ్స్ కూడా మనం క్లియర్గా తెలుసుకోవాలి. అంటే గ్రామాల్లో మెరుగైన సాంకేతిక పరిజ్ఞానంతో గ్రామాల సర్వే మరియు మ్యాపింగ్ అని అర్థం, రైట్. సో ఇది 2020లో లాంచ్ చేయడం జరిగింది. దీని ఆబ్జెక్టివ్ ఏంటి, లక్ష్యం ఏంటి అంటే ముఖ్యంగా ఈ గ్రామాల్లో నివసించే ప్రాంతాలను సర్వే చేయడానికి మనం డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తి యాజమానులకు అధికారిక డాక్యుమెంటేషన్ లేదా హక్కుల రికార్డులు అందించడమే ప్రధాన లక్ష్యంగా ఈ స్వామిత్వ లక్ష్యం అయితే ఉంది, రైట్. సో దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ గురించి మనం తెలుసుకుంటే ఈ ప్రాపర్టీ డాక్యుమెంటేషన్ అంటాం, రైట్. సో ప్రాపర్టీ డాక్యుమెంటేషన్ ఏదైతే ఉందో దాని ప్రాముఖ్యత ఇక్కడ మనం ప్రధానంగా తెలుసుకోవాలి. అంటే ఆస్తి డాక్యుమెంటేషన్ యొక్క ప్రాముఖ్యత. చారిత్రాత్మకంగా గ్రామీణ భారతదేశం స్పష్టమైన ఆస్తి రికార్డులు లేకపోవడం వల్ల చాలా సవాళ్ళు ఎదుర్కోవడం మనం చూసాం. ఇది వివాదాలకు దారితీయడం కూడా చూసాం. అధికారిక రుణ వ్యవస్థలకు పరిమిత ప్రాప్యతకు కూడా దారితీయడం కూడా మనం చూసాం, రైట్. సో అయితే ఇక్కడ టెక్నాలజీ అంటే సాంకేతిక పాత్ర అనేది మనకి ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవచ్చు, రైట్. ఈ సర్వేలో డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం, గ్రామీణ మౌలిక సదుపాయాలు, అదేవిధంగా పాలనను కూడా ఆధునీకరించే దిశగా మనం ముందడుగు వేస్తున్నాం అనేది కూడా ఇది చెప్పుకోవచ్చు, రైట్. సో అయితే ఇక్కడ ఎగ్జాంపుల్స్ అనేవి మనం ఇక్కడ చూసుకుంటే మానిటైజేషన్ ఇంపాక్ట్ అంటే
మనకి డబ్బులకు సంబంధించి ప్రభావం ఏ విధంగా ఉంది అంటే ఆస్తి కార్డును స్వీకరించే రైతు ఇప్పుడు తన భూమిని రుణాల కోసం అనుషంగికంగా ఉపయోగించవచ్చు. వీటిని వ్యవసాయం లేదా ఇతర ఆదాయాన్ని సృష్టించే కార్యకలాపాల్లో పెట్టుబడి పెట్టవచ్చు అనేది కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ ప్రభావం మనం ఈ స్వామిత్వ స్కీమ్ ద్వారా రైతులకి వచ్చే ప్రయోజనాలకు సంబంధించి కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి, రైట్. సో కీ బెనిఫిట్స్ అనేవి ఇక్కడ అర్థం చేసుకుంటే 1 by 1. సో ప్రధానంగా మానిటైజేషన్ సంబంధించి అంటే ఈ ప్రాపర్టీ యొక్క మానిటైజేషన్ సంబంధించి మనం చూసుకోవాలి. అంటే ఆస్తి యాజమానులు బ్యాంకు రుణాల వంటి సంస్థాగత రుణాలను పొందడానికి ఈ రికార్డులను ఉపయోగించవచ్చు. అదేవిధంగా ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఈ ఆస్తి వివాదాల్లో తగ్గింపు కూడా జరగడం చూసాం. స్పష్టమైన సరిహద్దు లేదా ఆస్తి యొక్క డాక్యుమెంటేషను ఈ చట్టపరమైన వివాదాలను తగ్గిస్తుంది అనేది కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా గవర్నెన్స్ అంటే పరిపాలన మెరుగైన పాలనను కూడా ఇది తీసుకొచ్చింది. ఎందుకంటే మెరుగైన ఆస్తి పన్ను అంచనా వేయబడింది, సమగ్ర గ్రామ స్థాయి ప్రణాళిక కూడా చేయబడింది, రైట్. సో ఇవన్నీ మనకు ప్రయోజనాలే. దాంతోపాటు మనకి రూరల్ డిజిటైజేషన్ కూడా జరిగింది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ వాడకం అంటే గ్రామీణ ప్రాంతాల్లో సుపరిపాలన సాంకేతిక సాధికారతను ప్రోత్సహించే విధంగా ఈ పథకం ఉపయోగపడుతుంది అనేది చెప్పచ్చు. అయితే ఈ పర్టికులర్ కంటెక్స్లో ఈ పర్టికులర్ ఆర్టికల్లో ఇటీవలి పరిణామాలు మనం చూడాలి. అంటే రీసెంట్ డెవలప్మెంట్స్ ఏ ఉన్నాయి అనేది చూస్తే ముఖ్యంగా 12 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో 50,000 పైగా ప్లస్ గ్రామాల్లో గ్రామీణ కుటుంబాలకు ఆల్మోస్ట్ 65 లక్షలకు పైగా ఆస్తి కార్డులను ప్రధాని నరేంద్ర మోడీ గారు పంపిణీ చేయడం ఇక్కడ ప్రధాన కంటెక్స్ట్గా చెప్పుకోవచ్చు, సందర్భంగా చెప్పుకోవచ్చు. ఇది గ్రామీణ ఆస్తి రికార్డుల డిజిటలైజేషన్లో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది అనేది కూడా మనకి తెలుస్తుంది, రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. గవర్నెన్స్ పరంగా కంపల్సరీ అడుగుతారు ఎగ్జామినేషన్లో. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఇండియాస్ ఆటో సెక్టర్ టు హిట్ గ్లోబల్ పీక్ ఇన్ 5 years, గడ్కరీ గారి స్టేట్మెంట్ ప్రకారం. అయితే ఇది ఎకానమీ పరంగా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ కంటెక్స్ట్ అనేది మనం అర్థం చేసుకుంటే ఇండియా యొక్క ఆటోమొబైల్ ఇండస్ట్రీ గ్రోత్ గురించి ఇక్కడ వచ్చే 5 ఏళ్లలో భారత ఆటోమొబైల్ పరిశ్రమ ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానానికి చేరుకుంటుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు పేర్కొనడం ఇక్కడ సందర్భంగా మనం తీసుకుంటున్నాం. అయితే ఈ ఇండస్ట్రీ అంటే ప్రత్యేకించి ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఈ పరిశ్రమ ఆల్మోస్ట్ 4.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించిందని, ఇది దేశంలోనే అత్యధికమైనది కూడా ఇక్కడ తెలుస్తుంది. అయితే భారతదేశ ఆటోమొబైల్ రంగం యొక్క ప్రస్తుత పరిమాణం అంటే సైజ్ ఎంత ఉందంటే 22 లక్షల కోట్లు ఉంది, రైట్. సో ఇది మనం మిగతా దేశాలతో కంపేర్ చేసుకుంటే యుఎస్లో ఆల్మోస్ట్ ఇది 78 లక్షలు ఉంది, చైనాలో ఇది 47 లక్షలు ఉంది. అంటే దాదాపు ఈ అంతర్జాతీయంగా వివిధ దేశాలకు పోటీగా ముందుకెళ్తుందనే చెప్పుకోవచ్చు, రైట్. సో వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. అదేవిధంగా ఇక్కడ మనకి ఇప్పుడు ఈ 2014లో గడ్కరీ గారు ఈ రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖగా బాధ్యతలు స్వీకరించినప్పుడు ఈ పరిశ్రమ పరిమాణం ఎంత ఉందంటే 7.5 లక్షల కోట్లు ఉండేది, రైట్. సో అంటే ఇప్పుడు 22 లక్షల కోట్లకు పెరిగిందనే చెప్పుకోవచ్చు, రైట్. సో ఈ ఇంక్రిమెంట్ లేదా ఈ పురోగతి అనేది మనం ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకోవాలి. అదేవిధంగా భారతీయ ఆటో పరిశ్రమ జిఎస్టీ ఆదాయానికి కూడా గణనీయమైన సహకారం అందిస్తుంది అనేది కూడా ఇక్కడ చెప్పుకొచ్చారు. ఇది రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది అనేది కూడా చూడొచ్చు, రైట్. అయితే ఇక్కడ రిలవెంట్ బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ అంశాలు మనం తెలుసుకోవాలి ఇండియా యొక్క ఆటోమొబైల్ ఇండస్ట్రీ గురించి, రైట్. భారతదేశ ఆటోమొబైల్ పరిశ్రమ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద వాటిలో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఒక పక్క ఉపాధి అదేవిధంగా ఆర్థిక వృద్ధికి ఒక ప్రధాన వనరుగా ఉంది, రైట్. దేశీయ వినియోగం కావచ్చు, అదేవిధంగా మనకున్న ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించి పథకం ఏదైతే ఉందో దానికి సంబంధించి, అదేవిధంగా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం కావచ్చు, ఇలాంటి ప్రభుత్వ కార్యక్రమాల వల్ల ఈ వృద్ధికి బాగా ఆజ్యం పోస్తుందనే చెప్పుకోవచ్చు, రైట్. సో అదేవిధంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ మొబిలిటీ కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రోత్సాహం, ప్రైవేట్ తయారీదారుల ఆవిష్కరణలతో పాటు మన ఈవీ స్వీకరణలో గణనీయమైన పెరుగుదల
సంఘటనలను మనం చూసాం. రైట్, కాలుష్యం కావచ్చు, శిలాజ ఇంధనాలపై ఆధారపడడాన్ని తగ్గించడంలో ఈ ఈవీలు అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్, విద్యుత్ వాహనాలు సహాయపడతాయి అనేది మనకు తెలిసిందే. ఇది భారతదేశం యొక్క సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి కీలక భాగంగా మారబోతుంది. రైట్, సో అయితే ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించి మనం గ్రోత్ అనేది ఏ విధంగా ఉందనేది చూసుకుంటే, భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు 2024కి చూసుకుంటే ఆల్మోస్ట్ 14.08 లక్షల యూనిట్లు ఇక్కడ మనకి 2024కి ఉంది. రైట్, దాటా అనేది ఇక్కడ చెప్తున్నారు. అయితే మార్కెట్ వ్యాప్తి రేట్ చూసుకుంటే ఆల్మోస్ట్ 5.59%, గత సంవత్సరం చూసుకుంటే 4.44% నుంచి 5.59%కి పెరిగిందనేది కూడా చెప్తున్నారు. రైట్, సో అయితే ఈ ఈవీ సేల్స్ ఏవైతే ఉన్నాయో, ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలలో పెరుగుదల, ఎలక్ట్రిక్ వాహనాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు కావచ్చు, పరిశ్రమ ఆవిష్కరణలపై ప్రజల విశ్వాసం కూడా పెరుగుతుంది. అంటే గతంలో మాదిరిగా చూస్తే కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాలు కొన్ని కాలిపోతున్నాయని, పేలిపోతున్నాయని. బట్ ఇప్పుడు కొంచెం ప్రజల్లో విశ్వాసం పెరిగి దానికి ప్రోత్సాహంగా ముందుకు వెళ్తున్నాయి అనేది కూడా ఈ సెక్టార్ అనేది చెప్పొచ్చు. రైట్, అయితే ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి ఉన్నప్పటికీ భారతదేశ ఆటోమోటివ్ రంగం ఏదైతే ఉందో వృద్ధి చెందుతూనే ఉందనేది చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి కూడా ఈ విషయం చెప్పడం గమనార్హం. రైట్, సో అయితే ఇక్కడ నోటబుల్ ఫ్యాక్టర్ ఏంటంటే మన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, అంటే మనకి ఉత్పత్తి ప్రోత్సాహక పథకం ఏదైతే ఉందో మనకి ప్రధానంగా ఇది ఈ ఆటో కాంపోనెంట్స్ పరిశ్రమ కోసం ఈ పథకం ఒక ముఖ్యమైన కార్యక్రమంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆల్మోస్ట్ 115 దరఖాస్తుల్లో 82 ఆమోదించబడడం ఫలితంగా 42,500 కోట్ల రూపాయలు ఇక్కడ పెట్టుబడి రావడం కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. రైట్, సో అయితే ఇక్కడ మేజర్గా ఆటోమొబైల్ సెక్టర్ గురించి కాబట్టి చాలా ఇంపార్టెంట్గా మనం ఇది నోట్ చేసుకోవాలి. ఇక్కడ దీనికి సంబంధించిన ఫ్యాక్ట్స్ కావచ్చు, అదేవిధంగా ఇంటర్నేషనల్ రిలేటెడ్గా కంపారిజన్ కావచ్చు, అదేవిధంగా మనం పెట్టుకున్న కొంత సైజ్ ఏవైతే ఉందో ఆటోమొబైల్ సెక్టర్ సంబంధించి గ్రూప్స్ విధంగా ఈ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, అదేవిధంగా కొన్ని పథకాలు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. రైట్, సో అయితే నెక్స్ట్ అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఇన్ ఏ ఫస్ట్ డాక్టర్స్ యూజ్ టెలోరోబోటిక్ సిస్టమ్ టు డూ 2 హార్ట్ సర్జరీస్ ఓవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 286 కిలోమీటర్స్. అంటే ఆల్మోస్ట్ మొట్టమొదటిసారిగా 286 కిలోమీటర్ల దూరంలో 2 గుండె శస్త్రచికిత్సలు చేయడానికి వైద్యులు టెలోరోబోటిక్ వ్యవస్థను ఉపయోగించారనే కంటెక్స్ట్లో ఇది మనం చూడొచ్చు. ఇది ఒక పక్క ఎస్ఎన్టీని కవర్ చేసుకుంటూనే హెల్త్ అనే విభాగం కూడా మనం కవర్ చేసుకోవచ్చు. రైట్, అయితే కంటెక్స్ట్ ఏంటి అంటే టెలిరోబోటిక్ శస్త్రచికిత్సలో మన పురోగతి గురించి మనం ఇక్కడ మాట్లాడచ్చు. అందులో ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ సర్జికల్ టెలిరోబోటిక్ సిస్టమ్ ఏదైతే ఉందో SSI మంత్ర, ఇలాంటివి మనకి ఎగ్జామినేషన్లో కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా చాలా ఇంపార్టెంట్. సో అయితే ఇది సక్సెస్ఫుల్గా 2 సంక్లిష్ట హార్ట్ సర్జరీస్ అనేవి ఇక్కడ మనకి అటెంప్ట్ చేశారు, విజయవంతంగా నిర్వహించడం కూడా మనం చూడొచ్చు రిమోట్గా. అయితే ఇది టెలిరోబోటిక్ శస్త్రచికిత్స కోసం భారతదేశంలో సాధించిన అతి పొడవైన దూరాన్ని కూడా సూచించింది. అంటే 286 కిలోమీటర్లు అనేది కొంత ఇంకా ఇదివరకు గతంలో మనం చేసిన దానికన్నా చాలా ఎక్కువ అనమాట. రైట్, అయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకోవాలి. అసలు టెలిరోబోటిక్ సర్జరీ అంటే ఏంటి అనేది ఇక్కడ బ్యాక్గ్రౌండ్ టాపిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ సైన్స్ రిలేటెడ్గా ఎక్కువగా అడుగుతారు కాబట్టి స్టాటిక్. ఇది రిమోట్గా కొన్ని సర్జన్లు నిర్వహించే రోబోటిక్ వ్యవస్థల వాడకాన్ని మనం కలిగి ఉంటుంది ఈ వ్యవస్థ అనేది. అయితే సుదూర ప్రాంతాలకు ప్రత్యేక ఆరోగ్య సంరక్షణను మనం అందించడం కావచ్చు, అదేవిధంగా రోగి ప్రయాణ అవసరాన్ని కూడా తగ్గించే విధంగా ఇవి ఉపయోగపడతాయి. రైట్, అయితే రిలవెంట్ ఎగ్జాంపుల్స్ మనం బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్గా చూసుకుంటే ఇక్కడ డా విన్సీ సర్జికల్ సిస్టమ్ అనేది మనకి ప్రధానంగా చెప్పుకోవచ్చు. రైట్, అంటే రోబోటిక్ సహాయ శస్త్రచికిత్సల సామర్థ్యాన్ని వివరిస్తూ ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగించబడే ఈ సిస్టాన్ని మనం చెప్పుకోవాలి. రైట్, డా విన్సీ సర్జికల్ సిస్టమ్ వెరీ ఇంపార్టెంట్, అంటే గ్లోబల్గా ఉపయోగిస్తారనమాట. అయితే తర్వాత మనకి కోవిడ్-19 కూడా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. అంటే దీని అవసరాన్ని చెప్పింది కోవిడ్-19, అంటే రిమోట్గా హెల్త్ కేర్ పరిష్కారాల అవసరాన్ని నొక్కి చెప్పింది ఈ కోవిడ్-19 పాండమిక్గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ సర్జరీస్ పెర్ఫామ్ చేయడానికి సంబంధించి మనం మాట్లాడుకోవాలి. ఈ సర్జరీస్ అనేవి
ఫస్ట్ లెవెల్లో ఇంటర్నల్ మ్యామరీ ఆర్టరీ హార్వెస్టింగ్ అనేది చేశారంటే కొరోనరీ ఆర్టరీ ఏదైతే ఉందో అంటే ధమనిలో బైపాస్ గ్రాఫ్టింగ్ కోసం ఒక విధానం. అదేవిధంగా టోటల్ ఎండోస్కోపిక్ కొరోనరీ ఆర్టరీ బైపాస్ అంటే గుండె కొట్టుకుంటున్నప్పుడు ధమనిపై పనిచేసే సంక్లిష్టమైన శస్త్రచికిత్స కూడా రెండవ విధానంగా చేశారు. రైట్. సో అయితే ఇక్కడ సర్జరీస్ అలా పక్కన పెడితే వీటి గురించి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో అంత అడగరు. అయితే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్కి సంబంధించి అడుగుతారు కాబట్టి దాని మీద మనం ఫోకస్ చేయాలి. అంటే ఇక్కడ ముఖ్యంగా శస్త్రచికిత్సలు తక్కువ జాప్యంతో జరగడం అంటే తక్కువ టైం తీసుకుని జరగడం ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అంటే ఆల్మోస్ట్ 35 నుంచి 40 మిల్లీ సెకండ్స్ జాప్యం ద్వారా ప్రారంభించబడ్డాయి. ఇది తక్షణ ప్రతిస్పందనకు మనం భరోసా ఇచ్చే అవకాశంగా చూడవచ్చు. అదేవిధంగా శస్త్రచికిత్సలకు ఒక వారం ముందు రోజువారీ మాక్ డ్రిల్స్లో కూడా చాలా ప్రయత్నించారు. రైట్. అదేవిధంగా దీనికి సంబంధించిన అడ్వాంటేజెస్ కూడా మనం తెలుసుకోవాలి. అంటే టెలిరోబోటిక్ సర్జరీ అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఒకటి ఆపరేషన్ సమయం అయితే తగ్గిస్తుంది. రైట్. అదేవిధంగా అధిక ఖచ్చితత్వం కూడా ఉంటుంది. అంటే ప్రెసిషన్ అనేది హయ్యర్ ఉంటుంది. అదేవిధంగా కనీస గాయం కానీ రక్త నష్టం తగ్గడం కానీ వేగంగా కోలుకోవడం మరియు సంక్రమణ ప్రమాదాన్ని కూడా తగ్గించడం అనేది ఇందులో ముఖ్యమైన ప్రయోజనాలుగా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించిన అప్రూవల్ కావచ్చు, దీనికి సంబంధించిన సేఫ్టీ కావచ్చు, వాటి గురించి కూడా మనం తెలుసుకోవాలి కదా. ఎథికల్గా కూడా భద్రత ఉండాలి, ఆమోదం ఉండాలి గవర్నమెంట్ నుంచి. అయితే ఇక్కడ SSI మంత్రా సిస్టమ్ అనేది ఏదైతే ఉందో మంత్రా సింక్ టెలి సర్జికల్ నెట్వర్క్ మాడ్యూల్లో భాగంగా ఉన్నది ఇది. దీన్ని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ CDSCO అనేది ఇక్కడ దీనికి అప్రూవ్ చేయబడింది. రైట్. సో ఇది క్లాస్ B అండ్ క్లాస్ C సర్జికల్ డివైజెస్గా దీన్ని కేటాయించి ఇక్కడ పరికరాల కింద ఆమోదించారు ఇది. రైట్. సో ఇవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో కంపల్సరీ ఇది ఒక టాపిక్ టెలికమ్యూనికేషన్ ఇది పర్టికులర్గా సర్జరీకి సంబంధించి. రైట్. సో దీన్ని కూడా ఫోకస్ చేయండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో. ఇవి ఈరోజు ఇంపార్టెంట్. అంటే సండే రిలేటెడ్గా ఎక్కువగా మనకి ఆర్టికల్స్ ఉండవు, ఎడిటోరియల్స్ ఉండవు కాబట్టి ఫైనల్ కొన్ని సైన్స్ పేజ్లో కావచ్చు లేదా కొన్ని క్వశ్చన్ కార్నర్కి సంబంధించి కావచ్చు, స్పెషల్ పేజెస్లో కావచ్చు రిపీటెడ్ ఆర్టికల్స్ ఉంటాయి. అంతే, మనం ఆల్రెడీ కవర్ చేసినవి ఉంటాయి. సో ఇది స్పెషల్ ఆర్టికల్స్గా ఈరోజు కొత్త ఆర్టికల్స్గా చూడొచ్చు. రైట్. ప్లీజ్ రివైజ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.